దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనములు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తు శిరస్సు. ప్రియులారా, శిరస్సు అధికారాన్ని సూచిస్తుంది. తండ్రి కుటుంబానికి శిరస్సై ఉన్నాడు. భర్త భార్యకు శిరస్సుగా ఉంటాడు. అలాగే యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు. ప్రియులారా, మనమంతా ఆయన వారం గనుక మనం నూతన మనస్సుతో నూతన శిరస్సును కలిగి ఉందాం. యేసు ప్రభు సాతాను తలను చితగ్గొట్టాడు. ఆయన దేహమైన మనం సాతాను దేహాన్ని చితగ్గొట్టాలి. ప్రియులారా, విశ్వాసులమైన మనకు దేవుడు ఆ పనిని అప్పగించాడు. ఆ ఉద్దేశంతో దేవుడు మనలను అధికారంతో సిద్ధపరిచాడు. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు సాతాను బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనములో మనం చూస్తాం. ప్రియులారా, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనములో ప్రభు చెప్పారు. దేవుని బిడలారా, మనము శిరస్సయ్యున్న క్రీస్తును కలిగిన వారముగా ఉండాలి. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని కలిగి తిరుగుతూ ఉన్నాడు. కనుక మన శిరస్సును మనము కాపాడుకోవడానికి శిరస్త్రాణాన్ని ధరించాలి. శత్రువైన సాతాను ద్వారా ఎదురయ్యే విపత్తు పరిణామాల నుండి కాపాడేందుకు దేవుడిచ్చే రక్షణ అనే శిరస్త్రాణాన్ని మనము ధరించాలి. ప్రియులారా, శిరస్సయ్యున్న క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు ఏ అపవాది మనలను ఏమీ చేయలేదు. దేవా, నూనెతో నా తల అభిషేకించినందుకు నీకు వందనాలు అని ప్రతిదినము మనం ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, శిరస్సు అభిషేకించబడితేనే మన దేహంలోని ప్రతి అవయవంపై ఆ అభిషేకం వ్యాపిస్తుంది. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది. కనుక మనము దేవుని బిడలముగా క్రీస్తు శిరస్సుగా మనము కలిగి సంఘములో సమాజములో ఆయన నామమును మహిమపరిచే బిడ్డలముగా జీవిందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును
మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి దేవా. తండ్రి, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులైన వారందరినీ దీవించండి. తండ్రి, ప్రతి కుటుంబంలో నీ సన్నిధిని తోడుగా ఉంచండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదములతో వారిని నింపండి. తండ్రి, నీ స్తోత్రాలు. అనుదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబానికి కావలసిన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించుమని మీ సన్నిధానములో ప్రార్థిస్తూ ఉన్నాము. తండ్రి, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.